హాయ్ అండి, వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? సో అందరూ బాగుండాలి, మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ కూడా ఎప్పుడు ఉంటాయి. ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్, బీ పాజిటివ్, బీ స్ట్రాంగ్ అండ్ గెట్ స్ట్రెంగ్త్ ఎవ్రీ డే. డే బై డే మీ లైఫ్లో మీరు మీకు మీరే ఒక స్ట్రెంగ్త్ తెచ్చుకొని మీ లైఫ్ని మీరు పాజిటివ్గా ముందుకు తీసుకెళ్ళండి. బిలీవ్ యూనివర్స్, ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్. ఓకే, సో మేల్, ఫీమేల్, మ్యారీడ్, అన్మ్యారీడ్, ఎనీ రిలేషన్షిప్ అండ్ ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైనా సరే, ఎవరైనా సరేనండి, మేల్ ఫీమేల్ ఎవరైనా, ఈ కార్డ్ రీడింగ్ కనుక మీకు అక్యురేట్గా రెజనేట్ అవుతే దీన్ని మీరు క్లెయిమ్ చేసుకోండి. అండ్ అలాగే పర్సనల్ రీడింగ్ తీసుకోండి, మర్చిపోవద్దు. పర్సనల్ రీడింగ్ తీసుకుంటే ఏంటంటే మీ లైఫ్కి ఒక సొల్యూషన్ వస్తుందండి. ఇదేంటంటే జనరల్ రీడింగ్ కాబట్టి అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవ్వడం అండ్ కంప్లీట్లీ మీకు అక్యురేట్గా ఆన్సర్ అనేది మీ క్వశ్చన్కి అంటే మీ ప్రాబ్లమ్కి కరెక్ట్గా రావాలి అని అంటే పర్సనల్ రీడింగే మీకు ఒక సొల్యూషన్. ఓకే, సో ఇప్పుడు నేను మీ పర్సన్ యొక్క, మీరు ఎవరైతే మీ పర్సన్కి కమ్యూనికేషన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి, అలాగే థర్డ్ పార్టీ ఉన్నారు, సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి మీ లైఫ్లో. కాబట్టి రిలేషన్షిప్ పరంగా మనం మీ పర్సన్ గురించి తెలుసుకునేడానికి ఈరోజు మనం పెండులం రీడింగ్ కూడా యూజ్ చేద్దాము. సో పెండులం ద్వారా కూడా అక్యురేట్గా ఆన్సర్ అనేది తీసుకుందామండి. సో నేను రీడింగ్ చేసేటప్పుడు మాత్రం మీరు మీ పర్సన్ని మాత్రమే తలుచుకోండి. ఓకే, సో క్లెయిమ్ చేసుకోండి రీడింగ్. ఒకవేళ మీకు రెజనేట్ అవుతే కనుక మీ రీడింగ్ అనుకోండి, ఒకవేళ మీకు రెజనేట్ అవ్వకపోతే మీరు దీన్ని అవాయిడ్ చేయొచ్చు. సో యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ ఫర్ మై క్వశ్చన్. సో వ్యూవర్స్, మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, సో ఆ వ్యక్తి ప్రజెంట్ వీళ్ళ గురించి చాలా బాధపడుతున్నారా, మరి వీళ్ళ గురించి అసలు ఎలాంటి థాట్స్తో నడుస్తున్నారు ప్రజెంట్. సో మీరు మీ పర్సన్ ఏంటంటే ఒకప్పుడు చాలా మంచి హ్యాపీ మూమెంట్స్ ఎంజాయ్ చేశారు, చక్కగా ఆ పర్సన్తో లైఫ్ టైం కమిట్మెంట్ కోరుకున్నారు అండ్ ఆ పర్సన్ లైఫ్ టైం మీతో ఉంటారని అనుకున్నారు. కానీ కానీ ఏం జరిగిందంటే ఇప్పుడు బ్రేకప్ సిచ్యువేషన్లో ఉన్నారు. అంటే ఇమోషనల్గా కూడా మీరు మీ పర్సన్కి దూరంగానే ఉన్నారు. సో మరి ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటో ఒకసారి చెక్ చేద్దాము. ఎందుకంటే నేను ఇక్కడ 6 కార్డ్స్ పెట్టి ఏం చేస్తానంటే అండి, నేను పెండలం ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను అసలు మీ పర్సన్ ఉద్దేశాలు, మీ పైన థాట్స్ ఏ విధంగా నడుస్తున్నాయి అనేది ఒకసారి చెక్ చేద్దాం. నేను ఇక్కడ 6 కాదు 9 కార్డ్స్ పెడుతున్నాను. మనకి పెండులం ఎటువైపు అయితే చూపిస్తుందో అటువైపు అక్యురేట్ ఆన్సర్. సో నేను పెండులం తిప్పేటప్పుడు అంటే లైక్ దాన్ని స్క్రోల్ చేసేటప్పుడు మీరు ఏం చేయాలని అంటే మీ పర్సన్ని మాత్రం గట్టిగా తలుచుకుంటూ ఉండండి. నేను ఇప్పుడు ఇక్కడ 6 కార్డ్స్ పెట్టాను. సో ఇక్కడ మనం ఎనర్జీస్ కూడా తీసేస్తున్నాం, మీ పార్ట్నర్ ఎనర్జీస్ని కూడా కనెక్ట్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ పెండులం రీడింగ్ ద్వారా మీ వ్యక్తి అసలు ఉద్దేశం ఏ విధంగా ఉంది మీ పైన అనేది అక్యురేట్గా ఆన్సర్ అనేది తీద్దామండి. తలుచుకోండి మీ పర్సన్ని. నేను కూడా యూనివర్స్ని గట్టిగా అడుగుతాను, అసలు మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది అడుగుదాం. ఇక్కడ ఈ సెంటర్లో పెడుతున్నానండి, ఇలాగ పట్టుకుంటున్నాను, హోల్డ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇది ఎటువైపు అయితే తిరుగుతాయో ఆ కార్డ్స్ నేను తీసుకుంటా. ఓకే, సో యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ ఫర్ మై క్వశ్చన్. ఈ జనరల్ రీడింగ్లో వ్యూవర్స్ ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళ ఎనర్జీస్, వాళ్ళ పార్ట్నర్ ఎనర్జీస్ కనెక్ట్ చేస్తూ అసలు వాళ్ళ పార్ట్నర్ ప్రజెంట్ వాళ్ళ గురించి ఎలాంటి థాట్స్తో ఉన్నారు నాకు కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. మీరు ఎక్కడైతే నాకు సొల్యూషన్ కార్డ్స్ ఇస్తున్నారో, ఆన్సర్ కార్డ్స్ ఇస్తున్నారో వాటి ద్వారా వీళ్ళ లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్కి వీళ్ళ పార్ట్నర్ అసలు ఏమనుకుంటున్నారు అనేది నేను వీళ్ళకి చెప్పాలనుకుంటున్నాను. సో కైండ్లీ గైడ్ మీ విత్ అక్యురేట్ కార్డ్ ఆన్సర్స్. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ ఫర్ మై క్వశ్చన్ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. మీరు ఏదైతే చూపిస్తున్నారో నేను అవే కార్డ్స్ నేను వీళ్ళ పర్సన్ మనసులో ఉన్న థాట్స్గా భావించి నేను వీళ్ళకి ఆన్సర్ అనేది ఇవ్వబోతున్నాను. సో ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. సో థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. ప్లీజ్, ఐ ట్రస్ట్ యూ యూనివర్స్. I trust your answers and my viewers also trusting your answer cards and they believe you, angels, divine and also time. So we are believing you universe. Kindly give me accurate answer. Thank you so much. Kindly give me accurate answer universe. Gratitude gratitude gratitude. సో నాకు పెండులం ఇటే తిరుగుతుందండి. సో ఇప్పుడు స్క్రోల్ అవుతుంది, మీరు ఆగండి. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. వ్యూవర్స్ మనసులో ఉన్న వ్యక్తి థాట్స్ ప్రజెంట్ ఎలా నడుస్తున్నాయి? వ్యూవర్స్ మనసులో ఉన్న వ్యక్తి థాట్స్ ఏ విధంగా నడుస్తున్నాయి? ప్లీజ్ నాకు కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. నాకు ఎందుకో ఇన్ని కార్డ్స్ పెట్టినా కూడా యూనివర్స్ మనకి థర్డ్ సెంటర్ కార్డే చూపిస్తుంది. సో నేను అదొకటే తీసుకుంటున్నానండి.
ఎందుకంటే మనము యూనివర్స్ ఏదైతే గట్టిగా ఆన్సర్ చెప్తున్నారో దాన్ని నేను కన్సిడర్ చేస్తున్నాను కాబట్టి ఈ ఆన్సర్ తీస్తా. వా సూపర్ అండి, సూపర్. సో ఎందుకు ఇవన్నీ అవసరం ఎందుకు లేదనంటే ఇక్కడ మీ వ్యక్తి చాలా పాజిటివ్గా మీతో కమ్యూనికేషన్ కోరుకుంటున్నారండి. మళ్ళీ మీతో ఒక రిలేషన్షిప్ కోరుకుంటున్నారు. సో ఇది మేబీ మేల్ ఫీమేల్ మ్యారీడ్ అండ్ మ్యారీడ్ ఏ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైనా సరేనండి, మీ వ్యక్తి మీ నుంచి ఒక మంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే కోరుకుంటున్నారు. సో మేబీ మేబీ తొందరలోనే మీకు ఏదైనా వాళ్ళ సైడ్ నుంచి ఏదైనా కమ్యూనికేషన్ రిలేషన్షిప్ గురించి మీతో ఏదో మాట్లాడాల్సి రావచ్చు కూడా. అంటే వాళ్ళకి ఆ సిచ్యువేషన్స్ కూడా మేబీ రావచ్చు. మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే మేబీ అంటే మారుతారా లేదా పక్కన పెట్టండి. బట్ దే వాంట్ టు కనెక్ట్ విత్ యూ. మేబీ వాట్ ఎవర్ రీజన్ దే వాంట్ టు గివ్ అ ఆఫర్ ప్రపోజల్ ఆర్ దే దే వాంట్ టు గివ్ అ లవ్ బ్యాక్. అంటే ఎమోషనల్గా ఏమైనా దూరం ఉన్నా మీకు మళ్ళీ దగ్గర అయ్యే ఛాన్సెస్. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అండి, ఇక్కడ నేను మిమ్మల్ని బాధ పెట్టకుండా నేనేం చేస్తానంటే ఇక్కడ సంథింగ్ వీ హ్యావ్ టు డూ ఇట్. వై బికాస్ ఇక్కడ కూడా కొన్ని ఆన్సర్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా మనం చేద్దాం. నేను ఎక్కడైతే నా మనసుకి ఇంట్యూషన్ కనిపిస్తుందో నేను అక్కడ స్టోన్స్ పెడుతున్నాను. సో దాంట్లో మీరు ఓకే, గాట్ ఇట్ నౌ. సో వాట్ వీ డూ, ఎందుకంటే అండి ఇదంతా కూడా ఈ ఎనర్జీస్ ఆల్రెడీ మనము కనెక్ట్ చేసి పెట్టాం కాబట్టి ఖచ్చితంగా మనకు ఈ సెంటర్ కార్డ్తో పాటు ఇంకొక 3 కార్డ్స్ కూడా మనము యూనివర్స్ నుంచి కాదు మీ నుంచే తీసుకుందాం. అంటే మీ మనసు ఏదైతే చెప్తుందో ఆ స్టోన్ తీసుకుందాం. ఆ స్టోన్లో ఇంకొక ఆన్సర్ ఏముందో కూడా చెక్ చేసేద్దాం. ఓకే. ఇక్కడ కూడా నేను నా ఇంట్యూషన్ ఏం చెప్తుందో అక్కడే పెడుతున్నానండి. సో ఇది పింక్ స్టోన్, గ్రీన్ స్టోన్, ఓకే ఇక్కడ పెట్టేస్తున్నానండి. సో హియర్ వాట్ ఐ డిడ్, గ్రీన్, బ్లూ అండ్ పింక్. సో నౌ యూ హ్యావ్ టు చూస్ ఇన్ ది 3 కార్డ్స్లో మీ స్టోన్ మీరు చూస్ చేయండి. మీ పార్ట్నర్ ఇక్కడ ఇంకొక ఎనర్జీతో ఏదో వస్తున్నారు అంటే అసలు ఇక్కడ రావడానికి రీజన్. ఓకే. సో వై దే ఆర్ కమింగ్ టు యూ, రైట్. సో ఇక్కడ నేను పింక్ స్టోన్ అయితే ఫస్ట్ తీసేస్తాను. ఇది ఎవరైతే చూస్ చేసుకున్నారో ఇంకొక కార్డ్ ఆన్సర్ ఏముందో చూద్దాం. వా సో వెరీ ప్యాషనేట్ అండి, వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఆన్ యూ. ఫోకస్ అంతా కూడా మీ పైన పెడుతున్నారు. అంటే ఏంటంటే మీ వ్యక్తి మేబీ అన్నీ కూడా వదిలేసి మీ గురించే వాళ్ళు వెతుకుంటూ రావడం మీ అట్రాక్షన్ వల్లనండి, మీ ప్రేమ వల్ల. మీరు చూపించిన అంతకుముందు మీరు చూపించిన కన్సర్నే కావచ్చు, సపోర్టే కావచ్చు. మీ పైన ప్రేమ చాలా స్ట్రాంగ్గా ఉంది ఈ వ్యక్తికి. ఓకేనా. మీ పైన గౌరవం ఉంది, అలాగే మీ పైన ప్రేమ ఉంది. మీతోనే ఉండాలన్న ఒక ఆకాంక్ష చక్కగా, అంటే మీతోనే లైఫ్, యు ఆర్ ద లైఫ్ పార్ట్నర్ అనేసి వీళ్ళ మనసులో చాలా స్ట్రాంగ్ అయితే ఫిక్స్ అయిపోయారు. సో దట్ ఈస్ ద రీజన్ దే వాంట్ టు కమ్ బ్యాక్ అగైన్ ఇన్ టు యువర్ లైఫ్. ఓకే. సో నౌ వీ విల్ చెక్ విత్ ద బ్లూ స్టోన్. సో ఇక్కడ వస్తున్నారు కరెక్టే మీ పార్ట్నర్. సో ఎందుకు వస్తున్నారు అనేది కూడా మనం చూద్దాము. దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ కార్డ్. సో దే వాంట్ టు గివ్ అ రొమాంటిక్ డేటింగ్ అండ్ ఆల్సో అ బ్యూటిఫుల్ జర్నీ, ఒక మంచి ప్యాషనెట్ లైఫ్, ఇంటిమసీ లైఫ్. దే ఆర్ లుకింగ్ విత్ యూ అండి అగైన్. సో దట్ ఈస్ ఓన్లీ ద రీజన్ దే ఆర్ కమింగ్ బ్యాక్ అగైన్ విత్ ఫర్ యూ. సో ఇక్కడ మళ్ళీ కూడా కొద్దిగా పెంటకల్స్ కూడా కనిపిస్తున్నాయి. కొద్దిమంది ఏదైనా మెటీరియలిస్టిక్ కూడా దాంతోపాటు అంటే రొమాంటిక్ వీటితో పాటు సమ్ మెటీరియలిస్టిక్గా కూడా ఏదో బెనిఫిట్ కోసం కూడా, అంటే మీకు మేబీ బెనిఫిట్ ఇవ్వడం, లేదనంటే వాళ్ళు కూడా సమ్ మెటీరియలిస్టిక్ బెనిఫిట్ అని అంటే అనుకోండి మీరు ప్రాపర్టీ, ల్యాండ్స్, గోల్డ్, ఇన్వెస్ట్మెంట్స్, వాట్ ఎవర్. సో అది కూడా వాళ్ళు ఆ బెనిఫిట్ కోసం కూడా మేబీ రావచ్చు. లేదనంటే వాళ్ళు మీకు అన్ని రకాలుగా మీకు బాగా చూసుకోవడం కోసం కూడా రావచ్చు. ఇక్కడ కంప్లీట్లీ వెరీ పాజిటివ్ సైన్ అండి. ఇదైతే చాలా బ్యూటిఫుల్. ఇది అసలు ఇంటిమసీ, రొమాంటిక్ అండ్ డేటింగ్ అండ్ బ్యూటిఫుల్ నైట్ దే వాంట్ టు ఎంజాయ్ విత్ యూ అండ్ దే వాంట్ టు గివ్ యూ అ బ్యూటిఫుల్ లైఫ్ అండి. దే వాంట్ టు షేర్ ఎవ్రీథింగ్ విత్ యూ. సో అన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలని చాలా గట్టిగా ఫిక్స్ అయిపోయి మీ దగ్గరకు వస్తున్నారు. నెక్స్ట్ గ్రీన్ స్టోన్. అసలు ఇక్కడ ఈ వ్యక్తి ఏమంటున్నారో చూద్దామండి. అంటే మీరు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు చూడండి. ఇక్కడ ఈ వ్యక్తి మీకు మళ్ళీ రావడానికి రీజన్ ఏంటంటే మీరు కొంచెం ఇక్కడ థర్డ్ పార్టీ ఎనర్జీస్లో ఉన్న వాళ్ళు ఉండొచ్చు అనుకుంటున్నాను నేను మ్యాక్సిమం. ఎందుకంటే ఇక్కడ గోయింగ్ విత్ ద ఫ్లో అంటే ఏంటంటే వీళ్ళు చూడండి మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి ఎందుకు వస్తున్నారు అని అంటే ఇక్కడ మీరు తప్పని పరిస్థితి అనుకోండి, లేకపోతే యు ఆర్ ఓన్లీ ద గోల్. అంటే ఏంటి, మీరే ఇంకా సొల్యూషన్ వాళ్ళకి, ఇంకా వేరే దారి లేదు అంటారు చూసారా. ఎస్, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇంకా వేరే దారి లేదు. సో తప్పదు అన్న పరిస్థితి ప్రకారంగా వస్తున్నారనమాట.
ఓకే, పాస్ట్ లైఫ్ పార్ట్నర్ అంటే వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి రావడం. సో ఇక్కడ తప్పని పరిస్థితి కూడా కనిపిస్తుంది చాలా స్ట్రాంగ్గా. ఓకే, ఇదేంటంటే అయిష్టంగా వస్తున్నట్టుగా కూడా మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే నాదొక బాధ్యత, ఇది నాకు బాధ్యత కాబట్టి నేను వెళ్ళాలి. నా బాధ్యత నేను నిర్వర్తించాలి, నాకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా సరే. ఎందుకంటే మేబీ సొసైటీ పరంగా ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు మీకు ఒక ట్రెడిషనల్ బంధం కావచ్చు, లేదనంటే ఇంకా మీరు ఏ విధంగానైనా కానివ్వండి. ఇక్కడ ఏంటంటే తప్పని పరిస్థితిలో నేను దగ్గరకు వస్తాను తప్పదు అన్న సిచ్యువేషన్ అనమాట. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ నౌ? సో ద పర్సన్ ఈజ్ కమింగ్ ఇన్ టు యువర్ లైఫ్ అండి, డెఫినెట్లీ. బట్ ఓన్లీ ద థింగ్ ఈజ్ వై దే ఆర్ కమింగ్. మీరు ఫస్ట్ కార్డ్ని, నా ఇంట్యూషన్ ఏం చెప్తుందంటే ఇది చాలా ప్యూర్ రిలేషన్షిప్, లైక్ అన్మ్యారీడ్ కపుల్కి ఎక్కువగా సూచిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ కార్డు మీరు థర్డ్ పర్సన్ అంటే మీరు ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా కనెక్ట్ అవుతుంది. ఇది మ్యారీడ్ పర్సన్స్కి ఎక్కువగా కనెక్ట్ అవుతుంది. సో అందుకనే చూడండి మనకి స్టోన్స్ కూడా ఎంత ఎగ్జాక్ట్గా త్రీ త్రీ కైండ్ ఆఫ్ పర్సన్స్కి రిలేటివ్గా ఆన్సర్ కార్డ్స్ అనేవి వచ్చాయి, చూసారా? సో దిస్ ఈజ్ ఫర్ ద సింగిల్స్, మోస్ట్లీ మీరు కనెక్ట్ చేసుకోవచ్చు, క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇదేమో ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ ఇది మ్యారీడ్ పర్సన్స్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ ఓన్లీ ద థింగ్ వాట్ యువర్ పర్సన్ వాంట్ టు కన్వే. అంటే మేబీ వాళ్ళు ఏదో మీకు కన్వే చేయబోతున్నారు. ఈజ్ ఇట్ క్లియర్ నౌ? ఇప్పుడు అర్థమైంది కదండి మీకు, మీ పర్సన్ మీకు ఎందుకు ఆఫర్ చేయాలనుకుంటున్నారు, ఎందుకు మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారో. సో మీకు కరెక్ట్గా కనెక్ట్ అయితే కనుక డెఫినెట్గా మీరు చూస్ చేసుకున్న స్టోన్స్కి కనెక్ట్ అవుతే మీరు క్లెయిమ్ చేసుకోండి నౌ. సో వీ విల్ గో విత్ ది పర్సన్స్. ఏమంటామండి, వీళ్ళు మీ పర్సన్ అంటే మీరు మీ ఇష్టపడ్డ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ మీతో చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతున్నారు మీ దగ్గరికి రావాలని చెప్పేసి. బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా మనకి ఏస్ ఆఫ్ స్వార్డ్స్, ఐ థింక్ ఏదొచ్చిందండి మనకి ఏస్ ఆఫ్ స్వార్డ్స్ అనుకుంటాను. నేను కార్డ్ షఫుల్ చేసేసాను. ఏస్ ఆఫ్ స్వార్డ్స్ అని అంటే డెసిషన్, ఎస్, ఫాస్ట్ మూమెంట్ అనమాట. చాలా ప్యాషనేట్, అంటే చాలా తొందరగా మీ దగ్గరికి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఓకే, సో ఇది ఎవరికైతే కనెక్ట్ అవుతుంది, ఎవరికైతే రెజినేట్ అవుతుందో వాళ్ళే తీసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి అండి, మీకు మీ పర్సన్కి ఎంత తొందరలో అయితే అంత తొందరగా మీకు ఒక డెసిషన్ అయితే మీ వ్యక్తి ఇవ్వబోతున్నారు కదా. సో మరి ఫైనల్లీ మీకు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నారు మీ రిలేషన్షిప్ పట్ల? ఎందుకంటే యూనివర్స్ ఎందుకు గైడెన్స్ ఇస్తారంటే ఇదే జరుగుతుంది, ఇది జరగబోతుంది కాబట్టి దీన్ని బట్టి మీరు ఏం చేయాలనేది నిర్ణయించుకోండి అని చెప్పేసి. ఓకే, ఫైనల్లీ ఐమ్ షఫ్లింగ్ యూనివర్స్ మీ గైడెన్స్ మా వ్యూవర్స్కి ఏమి ఇవ్వబోతున్నారు. వీళ్ళ పర్సన్ కమ్యూనికేషన్ ఇవ్వబోతున్నారు కదా. సో అది మరి పర్మనెంట్గా వీళ్ళు లాంగ్ టర్మ్గా అంటే ఉండబోతున్నారా వీళ్ళ లైఫ్లో, లేదనంటే వీళ్ళు జస్ట్ ఇలా వచ్చేసి అలా వెళ్ళిపోయే ఉద్దేశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఎస్, చాలా మిస్ అయిపోయారండి మిమ్మల్ని వీళ్ళు. ఓకే, సో నెక్స్ట్ నేను ఈ థర్డ్ కార్డ్స్ అయితే తీస్తాను. 2 ఆఫ్ కప్స్, ఓకే, 6 ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ వ్యాండ్స్. ఎస్, ఒక మంచి బాగా బాధ్యత గల వ్యక్తిగా, ఒక మంచి స్ట్రాంగ్ అంటే కంట్రోల్డ్ పర్సన్ అనమాట ఈ పర్సన్, మీ పర్సన్. సో వాట్ దే వాంట్ టు డూ ఈస్ దే వాంట్ టు గివ్ అ రిలేషన్షిప్ విత్ ప్యూర్ రిలేషన్షిప్. అంటే ఎట్లా అంటే దే వాంట్ టు కనెక్ట్ విత్ యూ ఫర్ ఎవర్. ఓకేనా? దే వాంట్ టు షేర్ ఎవ్రీథింగ్ విత్ యూ. దే వాంట్ టు గివ్ లవ్ టు యూ. అంటే ఎట్లా అంటే పర్మనెంట్ లవ్ అండి. ఇక పర్మనెంట్గా మీతోనే ఉండడం కోసం, ఈ బంధాన్ని గట్టిగా బలపరచుకోవడం కోసం మళ్ళీ మీ దగ్గరికి రావడం. అండ్ ఇప్పటివరకు మీరు మిస్ అయిన ప్రేమ, లేదంటే కొట్లాటలు, గొడవలు, లేదంటే మీకు ఈక్వాలిటీ ఇవ్వకపోవడం. మీ పర్సన్ ఏంటంటే మీరు ఎంత ప్రేమించినా అంత ప్రేమ ఇప్పటివరకు మీకు ఇవ్వలేదేమో, మేబీ ఇప్పుడు మళ్ళీ ఇవ్వడానికి. అంటే అదే వాళ్ళకి అర్థమైపోయింది అనమాట ఎందుకు మీ బంధంలో ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో మేబీ థర్డ్ పర్సన్లో ఉన్నా, ఎక్కడున్నా, ఏదున్నా కూడా మీ పర్సన్ మీకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వలేదు కాబట్టి ఆ ఇంపార్టెన్స్ మళ్ళీ కూడా ఇవ్వబోతున్నారు, అర్థం చేసుకోబోతున్నారు. నెక్స్ట్ దే విల్ టేక్ ఎ స్ట్రాంగ్ డెసిషన్ అండి. ఈ బంధాన్ని వీళ్ళు చాలా గట్టిగా ఇంకెప్పటికీ కూడా వదులుకోకుండా మీతో ఉండే ఆ ఉద్దేశంతోనే మీ లైఫ్లోకి వస్తున్నారని యూనివర్స్ కూడా మీకు గైడెన్స్ ఇస్తున్నారు. అయితే ఇప్పుడు ఇదంతా పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎందుకు మీ పర్సన్ ఇంతగా స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకున్నారంటే వాళ్ళ లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్. అంటే 10 ఆఫ్ వ్యాండ్స్ అంటే వీళ్ళ లైఫ్లో జరగబోయేదండి. నెక్స్ట్ వీళ్ళ లైఫ్లో జరగబోయేది. ఇప్పటివరకు ఏముందో ఓకే, బట్ నెక్స్ట్ ఇంకొక ఎత్తు అనమాట. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఎలాగైతే వీళ్ళు భారంగా మిమ్మల్ని వదిలేసి మీ పైన ఎలాంటి అంటే ఎమోషనల్గా మీరు ఎంత ప్రేమించినా కూడా వీళ్ళు అసలు ఆ ప్రేమ అనేది కూడా పక్కన పెట్టేసి మిమ్మల్ని అసలు కేర్ చేయకుండా, మిమ్మల్ని అసలు
పట్టించుకోకుండా వీళ్ళ జీవితంలోకి వీళ్ళు వెళ్ళిపోయారు. చాలా ఏదో ఆలోచించుకొని వెళ్ళారు. భారంగా కూడా వెళ్ళారు. మేబీ గొడవలని వెళ్ళిపోయారు. మిమ్మల్ని భరించలేక వెళ్ళిపోయాను అని ఏదేదో చెప్పుకుంటున్నారు. బట్ ఇక్కడ ఏంటి, టవర్ కార్డ్. ఇప్పుడు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా లైఫ్ ఉందా? లేదు. ఎన్నో కష్టాలు, ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో గొడవలు, ఎంతో ఎంత బాగుండాలని వీళ్ళు ప్రయత్నించినా ఏది జరగకపోవడం, ఏది చేసినా కూడా వీళ్ళకి కలిసి రాకపోవడం, ఇట్లాంటివన్నీ జరిగినాయి. సో దీనివల్ల ఏమైపోతుందంటే 5 ఆఫ్ పెంటకల్స్. ఇక్కడ వీళ్ళు ఎవరినైతే నమ్ముకొని వెళ్ళారో, ఎవరైతే పర్సన్స్ వీళ్ళ లైఫ్లో ఉన్నారో వాళ్ళని వదిలేస్తున్నారు. అంటే వీళ్ళని పట్టించుకోవడం లేదు, మీ పర్సన్ని. ఓకే, పట్టించుకోవడం లేదు ఒకటి. ఇంకోటి ఏంటంటే డబ్బుల విషయంలో కూడా చాలా వరకు వీళ్ళకి ఇద్దరికి కూడా ఇబ్బందులు అనేది వచ్చాయి థర్డ్ పర్సన్ ఉంటే. ఒకవేళ థర్డ్ పర్సన్ లేకపోతే ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఇప్పటి వరకు మీకు దూరం అవడం వల్ల ఇక్కడ వీళ్ళకి ఏది కలిసి రాక, వీళ్ళు ఏది చేసినా కూడా జరగక, ప్లస్ మీరు వీళ్ళని వదిలేసిన ఫీలింగ్ వీళ్ళకి వస్తుంది అనమాట. అంటే ఎక్కడ మీరు వీళ్ళని మర్చిపోతారో, ఎక్కడ వీళ్ళు మీరు మీ దారి మీరు చూసుకుంటారన్న ఒక భయం అనేది వీళ్ళ జీవితంలో క్రియేట్ అయిపోయింది కాబట్టి, అండ్ నాకు ఇంకా నువ్వు తప్ప ఇంకా వేరే దిక్కు లేదు అన్న పరిస్థితిలో మళ్ళీ మీ దగ్గరికి రావడం జరుగుతుంది. అయితే ఇది పర్మనెంట్ సొల్యూషన్ అండి. ఎందుకంటే ఇక్కడ మీకు 3 కైండ్ ఆఫ్ కార్డ్స్ ఇచ్చాను. సింగిల్ పర్సన్ అంటే అన్మ్యారీడ్ పర్సన్కి ఒక కార్డ్ వచ్చింది, ఎక్స్ట్రా మ్యారేచువల్ వాళ్ళకి ఒక కార్డ్ వచ్చింది, మ్యారీడ్ పర్సన్స్కి ఒక కార్డ్ వచ్చింది రిలేషన్షిప్లో. సో అన్నిటికీ తగ్గట్టుగానే చూడండి, ఇక్కడ మీకు వచ్చేది మాత్రం బ్యూటిఫుల్ కనెక్షన్. ఇప్పుడు మీ స్టోన్స్ చూస్ చేసుకున్న వాళ్ళు కరెక్ట్గా అదే పొజిషన్లలో ఉన్న వాళ్ళైతే, లైక్ సింగిల్, ఎక్స్ట్రా మ్యారేచువల్ రిలేషన్షిప్ అండ్ మ్యారీడ్ పర్సన్స్ కరెక్ట్గా మీరు కనుక చూస్ చేసుకున్నట్టు ఈ స్టోన్స్ పర్ఫెక్ట్లీ దిస్ ఈజ్ ఓన్లీ వాట్ ఈజ్ గోయింగ్ టు బీ హ్యాపెనింగ్ అని యూనివర్స్ మీరు కూడా మీకు గైడెన్స్ అనేది ఇస్తున్నారు. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు మీకు క్లియర్గా ఒక అర్థమైతే వచ్చేసింది. ఇప్పుడు మీరు ఆలోచించండి, మీరు ఎలా చేయాలి, ఎలా లైఫ్లో మీరు ముందుకు వెళ్ళాలి, ఏం చేయాలి, ఈ పర్సన్ గురించి మీరు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలని చెప్పేసి ద చారియట్ కార్డ్ కూడా చూపిస్తుంది. సో యూనివర్స్ ఒకటే చెప్తున్నారు ఏంటంటే అండి, ఇది వీళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే లైఫ్ టైం మీతో ఉండాలన్న ఉద్దేశం వీళ్ళకు ఉంది. కానీ కొన్ని విషయాలు ఉంటాయి. ఎలా అంటే చూడండి, ఇక్కడ వైట్ అండ్ బ్లాక్ హార్ట్స్. సో అన్నీ మీరు కూడా స్టార్టింగ్లో ఏమనుకున్నారు, ఏ గొడవలు రావు, మేము చక్కగా కలిసి ఉంటాం, మేము లైఫ్ టైం ఉంటాము, మేము ఇలాగే ఉంటాము అనుకున్నారు. కానీ ఏం జరిగింది సిచ్యువేషన్? సో చాలా వరకు మీలలో మీ దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో బట్ ఇప్పుడు కూడా మీ పర్సన్ కూడా అదే ఉద్దేశంతో మళ్ళీ వస్తున్నారు. ఎట్లా, అన్నీ వదిలేస్తాను, మర్చిపోతాను, వీళ్ళు కూడా మీరు కూడా మర్చిపోవాలి, చక్కగా ఇద్దరం కలిసి ఉండాలి, మేము లైఫ్ టైం ఉంటాము అని ఒక డెసిషన్ తీసుకొని వస్తున్నారు. కరెక్టే, బాగానే ఉంది. అది టెంపరీయా పర్మనెంట్ అనేది మీరు బాగా ఆలోచించి, అంటే ఈ వ్యక్తితో మీరు చక్కగా కమ్యూనికేషన్లోకి వెళ్ళి వీళ్ళకి మీకు మధ్యలో ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ కావచ్చు, ట్రస్ట్ ఇష్యూసే కావచ్చు, లేకపోతే మూడో పర్సనే కావచ్చు, ఏది ఉన్నా సరే దానికి ఒక ఫైనల్ సొల్యూషన్ అనేది తీసే బాధ్యత మీకే ఉంటుంది. ఎట్లా అంటే మీకు తెలియాలి ఏది నిజం, ఏది అబద్ధం. అంటే ఈ పర్సన్తో తీసుకోవాల్సిన కమిట్మెంట్స్ అన్నీ తీసుకోవాలి మీరు. ఇమ్మెచ్యూర్గా ఆలోచించకండి. ఇమ్మెచ్యూర్గా ఆలోచిస్తే అబ్బా వచ్చేసారు కదా ఇంకా చాలు, ఇంకా ఏం అవసరం లేదు, ఇంకా వాళ్ళు ఉంటే చాలు, నేను ఎంత ఏడుపైనా ఏడుస్తాను, నేను ఎంత బాధైనా పడతా, వాళ్ళు తిట్టినా ఏం చేసినా సరే నాతో ఉంటే చాలు అనుకుంటారు చూసారా, అదే పెద్ద పొరపాటు. సో మీరు ధైర్యంగా ఏదైనా సరే గట్టిగా మాట్లాడి మీరు ఒక నిర్ణయం తీసుకొని మీరు మీ పర్సన్ మీ లైఫ్లో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి అని యూనివర్స్ మీకు గైడెన్స్ ఇస్తున్నారు. సో ఇది ఎవరికి రెజనేట్ అవుతుందో వాళ్ళే తీసుకోండి, అండ్ అలాగే క్లెయిమ్ చేసుకోండి కూడా. క్లెయిమ్ చేసుకుంటే ఏమవుతుందంటే మీకు ఈ రీడింగ్ ఏదైతే ఉందో అది మీకు రెజనేట్ అవుతుంది, మీ లైఫ్లో ముందు కూడా జరుగుతుంది అనమాట. ఓకే, సో రీయూనియన్ అయితే కన్ఫర్మ్ అండి. అది పర్మనెంటా లాంగ్ టర్మ్ అనేది కూడా ఇక్కడ వచ్చేసింది మనకి. లాంగ్ టర్మ్గానే ఉండాలనే ఉద్దేశంతో అయితే వస్తున్నారు. కాకపోతే సిచ్యువేషన్స్ మే చేంజ్ డిపెండ్ ఆన్ యువర్ ప్రజెన్స్. ఇక్కడ ఈ ఎనర్జీస్లో ప్రజెంట్ మీ పార్ట్నర్ ఎనర్జీస్లో అయితే అలాగే ఉంది, బట్ మీ ఎనర్జీస్ కూడా లేదు కదా ఇక్కడ. ఈ పార్ట్నర్ ఎనర్జీస్లో చాలా స్ట్రాంగ్ అయితే డిసైడ్ అయ్యారు, లైక్ దే వాంట్ టు బీ విత్ యూ ఫర్ లైఫ్ టైం, రైట్? బట్ ఇక్కడ మీ ఎనర్జీస్ కూడా ఉన్నాయి కదా, అది కూడా ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది దాన్ని బట్టి మాత్రమే ఈ మీ లైఫ్ ముందుకెళ్తుంది అనేది మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. ఈజ్ ఇట్ క్లియర్? సో ఏంజల్స్ మరి మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నారో కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం, ఎందుకంటే ఏంజల్ గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏంజల్ గైడెన్స్. సో మనకి ఏంజల్ గైడెన్స్ గురించి, ఓకే, ఏంజల్ ఎందుకో మీకు గైడెన్స్ ఇవ్వదలుచుకోలేనట్టున్నారు, నాకు కార్డ్స్ దొరకడం లేదు. సో ఎనీవే, మీ లైఫ్లో అండి డే బై డే మీరు ఈ రీడింగ్స్ అన్ని చూస్తూ మీరు హీల్ అవ్వడమే కాదండి, స్ట్రాంగ్ అవ్వడమే కాదు, మీరు ఒక డెసిషన్ తీసుకోవాలండి. మీరు చిన్నపిల్లలు కాదు, అందరు కూడా చాలా మెచ్యూర్డ్ పర్సన్స్. ఏది కరెక్ట్ రిలేషన్షిప్, ఏది రాంగ్ రిలేషన్షిప్, ఏది మనకు అవుతుంది, ఏది మనకు అవ్వదు, ఇలాగ టైం వేస్ట్ చేయడం వల్ల నాకేమొస్తుంది,
ఒకవేళ నిజమైన పర్సన్ అయితే క్విక్ కమ్యూనికేషన్ ఏదైనా చేసి వాళ్ళతో ఏదో ఒకటి మాట్లాడుకొని పక్కకు జరిగేసి ఏదో ఒకటి అండి. ఎందుకంటే ఎట్ ది ఎండ్ మీరు మాత్రమే, ఎట్ ది ఎండ్ మీరు మాత్రమే. ఎవరు వచ్చినా ఎవరు లేకున్నా చూడండి. ఫర్ సపోజ్ అండి, ఒక పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు లైఫ్ టైం ఉంటారా అని అంటే మీరు ఏమంటారు? లైఫ్ టైం, లైఫ్ టైం, లైఫ్ టైం, లాంగ్ టర్మ్, లాంగ్ టర్మ్, లాంగ్ టర్మ్ అంటున్నారు, బాగానే ఉంది. కానీ ఈవెన్ ఆ పర్సన్ మీ నుంచి దూరం అయిపోయిన తర్వాత, లైక్ ఇన్ కేస్ ఏదైనా జరిగింది, అనుకోని ఇన్సిడెంట్ జరిగింది, దూరం అయిపోయారు, లైక్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ రిస్క్ అండి, అప్పుడు ఏమవుతుంది? దెన్ యూ ఆర్ ఓన్లీ వన్, రైట్? సో ఆ వన్ పర్సన్ మిమ్మల్ని మీరు క్యూర్ చేసుకోవడం, మిమ్మల్ని మీరు సెల్ఫ్ కేర్ చేసుకోవడం, ఫస్ట్ మీకు మీరు మిమ్మల్ని సెల్ఫ్ లవ్ అంటాం దాన్ని. ఫస్ట్ మిమ్మల్ని మీరు లవ్ చేసుకోండి, మిమ్మల్ని మీరు కేర్ చేసుకోండి, మిమ్మల్ని మీరు స్ట్రెంగ్త్ తెచ్చుకొని స్ట్రాంగ్గా ఉండి ఫస్ట్ మీ లైఫ్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. దెన్ ఆటోమేటిక్గా ఎవరైతే పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ వచ్చినా రాకున్నా మీకు బాధ అనిపించదు. మళ్ళీ ఇంకో పర్సన్ని మీరు చూస్ చేసుకోగలుగుతారు. ఆ పర్సన్ కూడా పర్మనెంట్ కాదు, ఏ పర్సన్ పర్మనెంట్ కాదండి. ఎందుకంటే ముందు ముందు మనమన్నా పోవచ్చు, లేకపోతే వాళ్ళైనా పోవచ్చు, చెప్పలేం. ఏముంది చెప్పండి? ఫర్ సపోజ్ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు భరిస్తారా చెప్పండి? అంతే. అంటే తప్పని పరిస్థితిలో మీరు ఉంటారా లేదా? అప్పుడు సే సేమ్ ఇది కూడా అలాగే అనుకోండి. సో సిచ్యువేషన్స్ బాలేవు కదా అని చెప్పేసి మారుతారు, వస్తారు అన్న గుడ్డి నమ్మకాలు పెట్టుకొని గాలిలో దీపం పెట్టేసి నాకు వెలిగేటట్టు చూడు దేవుడా అంటే అవ్వదు కదా. సో అవుతుంది అనిపిస్తేనే మీరు లైఫ్లో ఈ పర్సన్తో రిలేషన్షిప్ కోసం ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఒకవేళ వీళ్ళతో మీకు వర్కౌట్ అవ్వదు, ఈ పర్సన్ ఇంపార్టెంట్, వేస్ట్ అని అనుకుంటే ఒక డెసిషన్ తీసుకోండి స్ట్రాంగ్గా. తప్పేం లేదండి, తప్పు అస్సలు లేదు. మన లైఫ్కి మనము స్ట్రాంగ్గా, మన జీవితాన్ని మనం హ్యాపీగా ఉంచుకోవడం, పీస్ఫుల్గా ఉంచుకోవడం కోసం మనము, ఒకవేళ అది వాళ్ళకి చెడు జరిగినా సరే మీకు మంచి జరగాలి తప్ప చెడు జరగకూడదు. కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకోండి, హ్యాపీగా ఉండండి. అండ్ మెడిటేషన్ చేసుకోండి. గాడ్ని కానీ మీరు బిలీవ్ చేసే ఎనీ గాడెస్సెస్ ఎవరైనా సరేనండి, లేదంటే గురువు, మీ తండ్రి, తల్లి, లేకపోతే మీ ఎవరైనా సరే మీకు వెల్ విషెస్, వాళ్ళని మీరు నమ్మండి, ప్రే చేసుకోండి చక్కగా. ఒకరిని చూసి నేర్చుకోండి, అంటే మంచి అండి, చెడు వద్దు, మంచి నేర్చుకోండి. కంపేర్ చేసుకోవద్దు, మరీ ఓవర్గా కంపేర్ చేసుకోవద్దు. వాళ్ళు బాగున్నారు, వాళ్ళ లైఫ్ బాగుంది, నా లైఫ్ ఇట్లా ఉంది. ఇదంతా నెగిటివ్ బ్లాక్స్ అనమాట. అవన్నీ తీసి పడేసేయండి పక్కకి. నేను మీకు క్రిస్టల్ ఎనర్జీస్ కూడా నేను మోస్ట్లీ రేపు కానీ ఎల్లుండి కానీ నేను మీకు ప్రజెంట్ చేస్తాను. క్రిస్టల్స్ కూడా చూపిస్తాను, చాలా బాగుంటాయండి. క్యారియర్కి, గుడ్ లక్కి అండ్ రిలేషన్షిప్స్కి. మీరు బ్రేస్లెట్ కానీ, మీరు పెండెంట్స్ కానీ, లేకపోతే స్టోన్స్ ఉంటాయి, మీరు ఏదైనా యూస్ చేసుకోండి. చాలా చేంజెస్ వస్తాయి, చాలా మందికి చేంజెస్ వస్తున్నాయి, వస్తాయి కూడా. ఓకేనా? బీ పాజిటివ్. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ టేక్ పర్సనల్ రీడింగ్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ మై ఛానల్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.